ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, అందులో భాగంగానే గెలిచిన 6 నెలల్లో మొదటిసారిగా రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకలు గ్రామానికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ నెల 30వ తేదీన పాల్గొంటున్నారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. బొమ్మనహల్ మండలంలోని నేమకల్లు గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సీఎం హెలిపాడ్ గ్రౌండ్ అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు రాయదుర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. స్వయంగా పింఛన్ పంపిణీ లబ్ధిదారులకు సీఎం పింఛన్ పంపిణీ చేస్తారన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం నేమకల్లు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా గ్రామ సభ పేరుతో ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ గ్రామ సభలో కేవలం అదే గ్రామానికి సంబంధించిన ప్రజలు, గ్రామ పెద్దలు మాత్రమే పాల్గొంటారని తెలిపారు. ఆ గ్రామంలో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధిపై, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి గల నిర్ణయాలు తీసుకుని గ్రామస్తులు, గ్రామ ప్రజలతో నేరుగా చర్చించి గ్రామస్తులు చెప్పే అభివృద్ధి విషయాలపై అధికారులతో సీఎం చర్చించి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రతి నెల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల రాయదుర్గం నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఆయన స్వయంగా వచ్చి ఒక 2-3 లబ్ధిదారులకు పెన్షన్లు పంచి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం నుంచి ఇంకా ప్రజలు ఏం ఆశిస్తున్నారో కనుక్కొని తదనుగుణంగా వాళ్ళకు సహాయాలు చేసేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పెన్షన్లు పంచిన తర్వాత నేమకల్లు ఆంజనేయ స్వామి గుడి ముందు భాగంలో గ్రామసభ ప్రజావేదిక పేరుతో నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలో కేవలం ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు, గ్రామ పెద్దలు మాత్రమే ఉంటారు. ఈ గ్రామానికి ఏం చేశాం, ఏం కావాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే విషయాలను గ్రామస్తులతోనూ, గ్రామ పెద్దలతోనూ నేరుగా చర్చించి వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి, వివరాలను బట్టి ఈ గ్రామ